జూబ్లీ హిల్స్ బైపోల్ గ్రామాల్లో ఉంటే పత్తి రైతుల ఇబ్బందులు ఎప్పుడో తొలగేవన్నారు జాగృతి అధ్యక్షురాలు కవిత. జూబ్లీ హిల్స్ లో అన్ని పార్టీల నుంచి పెద్ద లీడర్లే క్యాంపెయిన్ చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కువ తేమ శాతంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మాయిశ్చరైజర్ ఉన్న ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కవిత. రాష్ట్ర సమస్యలకు తెలంగాణ రావడమే పరిష్కారం అనుకున్నాం, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు అలానే ఉన్నాయన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ప్రజలను కలుస్తున్నారు కవిత. మొత్తం 33 తెలంగాణ జిల్లాల్లో కూడా పర్యటన చేస్తూ ప్రజల వద్దకు వెళ్తూ వారికి ఉండేటటువంటి సమస్యల్ని తెలుసుకుంటూ ఆ సమస్యల్ని మీడియా మిత్రుల సహాయం ద్వారా ప్రభుత్వాల యొక్క దృష్టిని ఆకర్షించి వాటిని పరిష్కరించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో జాగృతి జనంబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమస్యలు చాలా పెద్ద ఎత్తున వెల్కమ్ చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది బాధాకరం. ఎందుకంటే ప్రత్యేకించి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత అన్ని సమస్యలకు మనకు ఒకటే మందు, తెలంగాణ రాష్ట్రం రావడం ఒక్కటే మనకు పరిష్కారం అని అనుకున్నాం. అనేక సమస్యల్ని కొంతమేరకు పరిష్కరించుకోగలిగినాం, కొన్నిటికి శాశ్వత పరిష్కారాలు చూపించుకోగలిగినాం. పరిష్కారాలు కానటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా జిల్లాలలో ప్రజల వద్దకు వెళ్ళి తెలుసుకోవాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం.